మహాత్మా గాంధీ ముని మనవరాలు 56 ఏళ్ల ఆశీష్ లత రామ్ గోబిన్‌కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది సౌత్ ఆఫ్రికా కోర్టు. ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యాపారవేత్తను $6,000,000 అంటే మన కరెన్సీలో 3,00,00,000కు పైగా మోసం చేసిన కేసులో ఈ శిక్ష పడింది. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష ఖరారు చేస్తూ అప్పీలు చేసుకునే అవకాశాన్ని కూడా నిరాకరించింది. లతా రామ్ గోబిన్ ఒక ఎన్‌జీఓ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తూ తన పలుకుబడిని ఉపయోగించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అసలు కేసు విషయానికొస్తే 2015లో లతా రామ్ గోబిన్ న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ ఎస్ఆర్ మహారాజ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఆమె తాను భారత్ నుంచి లెనైన్ వస్తువులను దిగుమతి చేస్తానని, వాటిని దక్షిణాఫ్రికాలోని ప్రముఖ ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థ నెట్‌కేర్‌కి సరఫరా చేస్తానని చెప్పి దిగుమతి సుంకాలు, కస్టమ్ క్లియరెన్స్ కోసం డబ్బులడిగారు. అంతేకాకుండా అతన్ని నమ్మించేందుకు లత నకిలీ పర్చేస్ ఆర్డర్‌లు, ఇన్వాయిస్‌లు, బ్యాంకు ధృవీకరణ పత్రాలు కూడా చూపించారు. నెట్‌కేర్ కంపెనీకి వస్తువులు సరఫరా చేసినట్లుగా డెలివరీ నోట్లు చూపించారు. తన కుటుంబ నేపథ్యం, సామాజిక సేవలను ఉపయోగించి ఆమె వ్యాపారుడిని ప్రభావితం చేశారు. లాభాలొస్తాయని ఆశించిన మహారాజ్ 3,00,00,000కు సమానమైన $6,000,000 ఆమెకు ఇచ్చారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, అసలు దిగుమతులే జరగలేదని, నెట్‌కేర్‌కి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. దీంతో మోసపోయిన మహారాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా నేషనల్ ప్రాసిక్యూషన్ అథారిటీ ప్రతినిధులు లతా ఈమెయిల్‌ను ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టించి మోసం చేశారని తెలిపారు. నేరం పూర్తి స్థాయిలో రుజువైనందుకు కోర్టు కఠినంగా వ్యవహరించింది. మరోవైపు లతా రామ్ గోవింద్ తల్లి ఎలా గాంధీకి భారతదేశం, దక్షిణాఫ్రికా నుంచి అనేక జాతీయ పురస్కారాలు లభించాయి. శాంతి కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు వచ్చాయి. ఆమె బంధువులు కీర్తి మీనన్, సతీష్ దుబేలియా, ఉమా దుబేలియా, మెస్రై కూడా సామాజిక సేవా ఉద్యమాలతో పేరు తెచ్చుకున్నారు.